రుద్రూర్ మండల కేంద్రంలోని రుద్రూర్ శివాజీ చౌరస్తా ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం సందర్భంగా జెండాను ఆవిష్కరించిన మండల ఇన్ఛార్జ్ గాండ్ల మధు మరియు మండల నాయకులు. అలాగే వారు మాట్లాడుతూ తెలంగాణ అనే పదం పలకడానికి నేరమనుకున్న రోజుల్లో 2001 ఏప్రిల్ 1న కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. జాలా దృశ్యం వేదికగా మొదలైన చిరుదీపం కరీంనగర్ సింహగర్జన సభతో దావాగ్నిలా మారింది. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల బలం, కేసీఆర్ వాగ్దాటితోడే తెలంగాణ ఆకాంక్షను గల్లీ నుండి ఢిల్లీ దాకా వినిపించాయి. విజన్ 2020 వంటి నిర్ణయంకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయడంలో కేసీఆర్ విజయం సాధించారు. ఆనాటి సకల జనుల సమ్మె ఎంతో అందరూ ఏకమైపోయి ఈనాడు చక్కటి తెలంగాణని ఏర్పాటు చేసుకుని ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. గ్రామాల్లోని పట్టణాల్లోని ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలి ముక్కుసూటితో నినాదాన్ని పలుకుతున్నారు. కార్యక్రమంలో దౌడు సాయిలు, సిరిగాదిశేఖర్, అల్లావుద్దీన్, ఇందూరి సాయిలు, రాములు, కన్నె ప్రవీణ్, నరేందర్, సాయి కిరణ్, ల్యాబ్ శేఖర్, ప్రవీణ్, వీరయ్య మొదలగు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్, కేసీఆర్ రాజన్న, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, దగ్గర 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 దూరం కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం రాజ్ మరి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. అరే ఉస్మాని ఆస్ట్రేలియా ఉదయించిన కిరీటమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల బాణమా. అరే హరే హరే అరే ఉస్మాని ఆస్ట్రేలియా ఉదయించిన కిరీటమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల బాణమా. అరే హరే హరే అరే నల్లగా అరే కాకతీయ, అరే కాకతీయ, అరే కాకతీయ గడ్డ మీద కూర్చున్న ఓ వర్షమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల బాణమా. కాకతీయ గడ్డ మీద కూర్చున్న ఓ వర్షమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల బాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల బాణమా. జై తెలంగాణ, జై కేసీఆర్. రైట్. జై తెలంగాణ, జై కేసీఆర్. ఆ రోజు ఆగమైన తెలంగాణ కోసం ఏదైనా ఒకటి చేయాలని దృఢ సంకల్పంతో ఎక్కడెక్కడ ఉన్న మన తెలంగాణ ప్రజలందరినీ ఏకతాటికి తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉన్నదంటే ఇలా టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు చిన్న వృక్షంగా స్టార్ట్ అయ్యి ఈరోజు మహావృక్షంగా మన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం చెందింది. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడే పార్టీ ఏదైనా ఉన్నదంటే బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా, 10 సంవత్సరాలు తెలంగాణని సుభిక్షంగా నడిపిస్తున్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వం చాలా బాగుండే. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే కేసీఆర్ లేని లోటు స్పష్టంగా ఏర్పడుతూ ఉన్నది. ప్రతి గుండె, ప్రతి చిన్న పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళ వరకు వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అని ధీమాతో ఉన్నారు. ఇప్పటికైనా మేము మా పార్టీ వీడి నాయకులకు ఒకటి చెప్తా ఉన్నాం, అన్నా మీరు మనసు చంపుకొని వేరే పార్టీలో ఉంటున్నారు, మీ మనసు చంపుకొని ఎందుకు ఉంటున్నారు? ఇప్పటికైనా అమ్మ లాంటి టీఆర్ఎస్ పార్టీ కోసం మీరు కష్టపడండి. ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ వస్తూ ఉన్నది, మనమే విజయం సాధిస్తూ ఉన్నాం. మీకోసం ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ డోర్లు తెరిచే ఉంటాయి. మనం అందరం కలిసి కేసీఆర్ గారిని మళ్ళొకసారి సీఎం చేసే వరకు కష్టపడదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. కళల సహకారం కోసం కేసీఆర్ గారు ఎంతో కృషి చేసి మన తెలంగాణ కోసం ఒక పార్టీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆ రోజుల్లో పుట్టకొక్కలు ఉన్న తెలంగాణ ప్రజలను మమేకం చేయడానికి తెలంగాణ మాకు కావాలనేసి ఒక సంకల్పంతో బయటకొచ్చి బీఆర్ఎస్ పార్టీ అనేది ఒకటి స్థాపించడం జరిగింది. ఆ రోజులో టీఆర్ఎస్ పార్టీ అని తెలంగాణ రాష్ట్ర సమితి అనేది స్థాపించడం జరిగింది. ఏప్రిల్ 27వ తారీఖు నాడు 2021కి మన బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఒక చిన్న
దాంతో స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక పెద్ద వృక్షంలా పెరిగి ఈరోజు తెలంగాణ ప్రజలకు ఒక సహకార కళలని నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ స్థాపించిన ఆ పార్టీ తెలంగాణను తీసుకొచ్చిన తర్వాత 10 ఏళ్ళు సుభిక్షంగా పరిపాలించి మన తెలంగాణ ప్రజలను సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు ఎన్నో మార్గాలకు మన తెలంగాణ ప్రజలకు తీసుకొచ్చిన కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఇంకా ముందులా కూడా ఎంతో అభివృద్ధి చెందాలనేసి వచ్చే ఎలక్షన్లో వచ్చేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి అందరూ ప్రజలంతా కూడా మమేకమై ఇంకొకసారి మన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకొని మనం పరిపాలించుకుందామనేసి కేసీఆర్ గారి నాయకత్వంలో మనమందరం పనిచేద్దామని కోరుతున్నాం.